शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालाङ्गुण्डीं जडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। ఆషాఢమాసము చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు మన జగద్గురువులు. ఆషాఢమాసానికి ఇంకొక పేరు ఆషాఢో దండ. దండము అనగా సత్యదండాన్ని పట్టుకుంటారు జగద్గురువులు. చాతుర్మాస్య దీక్ష చేస్తారు. తొలి ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తారు. పౌర్ణమి నుంచి కూడా ప్రారంభం చేస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి వరకు పౌర్ణమి వరకు కూడా చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. దానిలో భాగవతం చదవటం వినటం చాలా విశేషమైంది. ఈ 4 నెలలు కూడా భాగవతాన్ని చదవాలి అంటే ముందుగా భాగవత మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. మనకి మొత్తం 18 పురాణములు ఉన్నాయి. దానిలో 17 పురాణములు వ్రాశారు వ్యాసులు వారు. ఆషాఢ పౌర్ణమి నాడే గురు పౌర్ణమి అంటాం. పరాశర మహర్షి సత్యవతి యొక్క సంతానమే జగద్గురువులుగా శ్రీ మహావిష్ణువు యొక్క 17వ అవతారం వ్యాసుల వారు. భాగవతంలో 21 అవతారాలలో మనకి చెప్పబడి ఉన్నదన్నమాట. అటువంటి వ్యాసుల వారు 17 పురాణములు రాశారు. 1,25,000 శ్లోకాలతో జయగ్రంథము మహాభారతం పంచమ వేదం వ్రాశారు. మనసులో బాధపడుతున్నప్పుడు నారద మహర్షి గారి యొక్క అనుగ్రహంతో భాగవత మహాత్మ్యాన్ని మొత్తం 18 పురాణాలుగా వ్రాశారు. ఈ 18వ పురాణమే భాగవతము. భగవంతుడి గురించి చెప్పేది భాగవతము. భగవంతుడి యొక్క భక్తుల గురించి చెప్పేది భాగవతం. భాగవతం చదవాలి అంటే ముందుగా మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. అటువంటి భాగవత మహాత్మ్యం పద్మపురాణ అంతర్గతంగా ఉన్నది. మనం శ్రవణం చేద్దాం. శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సత్యదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. వయం నుమః. సత్యదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. వయం అంటే మేము. భక్తులందరూ కూడా భగవంతుడికి నమస్కారం చేస్తున్నారు. శిష్య సాంప్రదాయంలో మేమందరము అంటారు. గురు పౌర్ణమికి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు అనుకుంటారు, జగద్గురువులకి నమస్కారం చేసి నేను మా శిష్యులతో సహా వయం మేమందరం కూడా జగద్గురువులకి నమస్కారం చేస్తున్నామంటారు. ఆ విధంగా జగత్తుకి గురువులు శ్రీకృష్ణస్వామి వారికి నమస్కారం చేస్తున్నారు. భగవంతుడు 6 గుణములతో కలిగినటువంటి వారు. సంకోచ వ్యాకోచాలు, సృష్టి స్థితి, ఇటువంటి 6 గుణములు కలిగినటువంటి వారిని భగవంతులు అంటారు. కాబట్టి శ్రీకృష్ణస్వామి వారు నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నట్లయితే సత్యదానంద రూపంలో ఉంటారు. సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము కలిగితే ఆ 3 కలిస్తే సత్యదానంద రూపంలో ఉంటారు. అటువంటి శ్రీ మహావిష్ణువు సృష్టి స్థితి సంహారములకు కారణమయ్యారు. మానవులకి 3 రకాలుగా తాపాలు ఉంటాయి. పాపాలు చేశాం కాబట్టి తాపాలు వచ్చాయి. అవేమిటి అంటే ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక అంటారు. శారీరకంగా, దైవికంగా, భౌతికంగా వచ్చేటువంటి దుఃఖత్రయాలు తొలగింపజేసేటువంటి శ్రీకృష్ణస్వామి వారికి మేమందరం నమస్కారం చేస్తున్నాము అన్నారు. నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి స్వామి సగుణంగా, సాకారంగా, నామరూపాలతో వస్తారు. బంగారం ముద్ద ఉంది, అది సచ్చిదానంద రూపం అనుకోండి. దాని నుంచి బంగారపు ముద్ద నుంచి వచ్చేటువంటి ఆభరణాలు నామము, రూపము ఏర్పడుతుంది. భగవంతుడిలో లయం అయిపోతూ ఉంటుంది. భగవంతుడు ఈ సృష్టి స్థితి లయలకు అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. అటువంటి శ్రీకృష్ణస్వామి వారికి మేమందరం నమస్కారం చేస్తున్నాం అన్నారు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రా ఇది తన్మయతయా తరవోభినేదుహుతం సర్వభూత హృదయం మునిమానతోస్మి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. శ్రీకృష్ణస్వామి వారి యొక్క ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకొని వ్యాసుల వారి యొక్క పుత్రులు ఎవరు అంటే శ్రీ శుక్లు అన్నమాట.
కాబట్టి సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడుగా ఉన్నారు. సమస్త కర్మములకు అతీతమైన శక్తి కలిగినటువంటి వారు శ్రీ శుకులు అన్నమాట. వారు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారి తండ్రి గారు వ్యాసుల వారు పుత్రా అని పిలిచారు. పక్కన ఉన్నటువంటి జడ పదార్థాలుగా ఉన్నటువంటి కదలలేనటువంటి కల్పతరువులు వృక్షాలన్నీ కూడా ఓయ్ అన్నారు. అప్పుడు ఆయనకి కాస్తంత ఉపశమనం అయింది అన్నారు. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే చెట్లన్నీ కూడా మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క వ్యాసుల వారి యొక్క పుత్రులైనటువంటి శ్రీ శుకుల వారు కూడా సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపం కదా, అందువల్ల వారికి చెట్లకి భేదం లేదు. అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వ్యాసుల వారి యొక్క పుత్రులు శ్రీ శుకుల వారు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ చెట్లన్నీ కూడా మాకు చెట్టుకి అంటూ ఉంటుంది, చిన్న చిన్న చెట్లు వస్తాయన్నమాట. మనకి అరటి పిలక ఉంటుంది కదండి, ఆ అరటి చెట్టుకి పక్కన ఉన్న పిలకకి పెద్దగా ఉన్నాను కాబట్టి నేను తండ్రిని, చిన్న పిలకగా ఉన్నటువంటి అరటి పిలక కొడుకు కూతురు అనుకుంటాయా? మాకే లేవు కదా, అటువంటి భావం మీకెందుకు? మీరు 17 పురాణములు వ్రాశారు, 1,25,000 శ్లోకాలతో మహాభారతాన్ని జయగ్రంథాన్ని వ్రాశారు అన్నట్టుగా వారికి వినబడిందన్నమాట. అప్పుడు వారికి కాస్తంత ఉపశమనం అయింది అన్నారు. అటువంటి ప్రారంభంలో శ్రీకృష్ణస్వామి వారికి, తర్వాత శ్రీ శుకుల వారికి నమస్కారం చేస్తున్నాం అన్నారు. ఇక్కడ శుక అనేటువంటి పదాన్ని తిరిగివేస్తే కుశ అంటారు, జగ అనేటువంటి పదాన్ని తిరిగేస్తే గజ అంటారు, జగ తిరిగివేస్తే గజ, హింసని తిరగవేస్తే సింహం అంటారు. అటువంటి శుకమహర్షి గారు కలియుగంలో మానవులు తరించటానికి భాగవత మహాత్మ్యాన్ని వినిపించారు పరీక్షిత్ నరేంద్రుడికి. శ్రీ శుకుల వారి యొక్క తండ్రి వ్యాసుల వారు ఈ యొక్క భాగవతాన్ని వ్రాశారు. ఇదంతా కూడా నైమిషారణ్యంలో చెబుతున్నారు సూత మహర్షి గారి దగ్గర ఉన్నటువంటి శౌనక మహర్షులు. శునకుని యొక్క కుమారుడు శౌనకుడు అంటారు. శున ధాతువు నుంచి, శున అనేటువంటి ధాతువు ఏమిటంటే వెళ్ళుట, తెలుసుకునుట అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ శునకం అంటే మనం కుక్క అనుకుంటాం ఒక భావం. అది కుక్క ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది, తన పనేమిటో తెలియదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక అర్థం అయితే, చూడండి మహిషి, పట్టమహిషి, చెరువు, అచ్చెరువు, ఇలాగ కొన్ని పదాలు ఇంచుమించుగా ఒకటే ఉంటాయి కానీ పదాలు అర్థాలు వేరుగా ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడ శునకుని యొక్క కుమారుడు శౌనకుడు అన్నమాట. వారు నిరంతరము కూడా వేదం గురించి తపించటం, వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకునటం, అది మిగతా శిష్యులకు, స్నేహితులకు, హితులు అందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. శౌనక ప్రవక్త ఋగ్వేదం చదువుకున్నటువంటి వారను. అటువంటి మహత్తరమైనటువంటి వేదాన్ని సంపాదించుకున్న, అధ్యయనం చేసినటువంటి శౌనక మహర్షి సూత మహర్షి గారికి నమస్కారం చేసి, అయ్యా నైమిషే సూతమాసీనం అభివాద్య మహామతిం కథామృత రసాస్వాద కుశల శౌనకో అబ్రవీతు. భగవత్ కథ అనేటువంటిది చెప్పండి, రసపానము చేస్తాము. ఈ యొక్క భగవంతుడి యొక్క కథలో చెప్పేటప్పుడు వినటానికి ఒక సౌకుమార్యం ఉంటుంది. అటువంటి విద్యంతా కూడా వచ్చు ఈ యొక్క శౌనక మహర్షి. మనం మంచినీళ్ళు గడగడ త్రాగేస్తాం, కానీ ఆయన భగవత్ కథ అనేటువంటిది అమృతాన్ని గురలుతూ ఉంటారు. అటువంటి శౌనక మహర్షి గారు నమస్కారం చేసి సూత మహర్షికి, అయ్యా అజ్ఞానం ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం వచ్చేంత వరకు ఉంటుంది. చీకటి ఎంతవరకు ఉంటుంది? వెలుతురు వచ్చేంత వరకు ఉంటుంది. అజ్ఞానధ్వాంత విధ్వంసకోటి సూర్య సమప్రభ సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం. స్వామి, మీరు కోటి సూర్య ప్రభలతో సమానమైనటువంటి శక్తి కలిగిన వారు. మా అజ్ఞానాన్ని తొలగింపచేయండి. కృష్ణ కథ అనేటువంటిది మాకు చెప్పండి. అవి చెవిలోకి వెళ్ళి, చెవిలో నుంచి ఈ యొక్క హృదయస్థానికి వెళ్ళి, హృదయానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆది భౌతిక దుఃఖత్రయాలన్నీ కూడా తొలగింపచేస్తావు స్వామి. అదేవిధంగా భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయా మోహ నిరాశశ్చ వైష్ణవై క్రియతే కథం. ఇది కలియుగం కదా, కలియుగంలో ప్రతి వాళ్ళు కూడా మాయా మోహము ఆసక్తి లేకపోవటం ఆ విధంగా ఉంటాయి.
కాబట్టి అటువంటి దోషాన్ని తొలగింప చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యంతో పాటు వివేకం కూడా కలిగేటువంటి ఒక కథ చెప్పండి అన్నారు. ఈ కలియుగంలో ఉన్నటువంటి సుఖము ఇంకా ఏ యుగంలోనూ లేదనమాట. కం సుఖం లా దదాతీతి కలిహి, కం సుఖం లాతి అనుగృహ్ణాతి దదాతీతి కలిహి అంటారు. అంటే ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి సుఖం వేల వేల సంవత్సరాలు జీవించక్కల్లా, ఉన్న సమయంలోనే ఈ 4 నెలలు ఆషాఢమాసం చాతుర్మాస్య దీక్షలోనే భగవత్ కథ విన్నట్లయితే భగవంతుడి యొక్క కృప, అందుకనే సూత మహర్షి గారు కూడా ఈ యొక్క శౌనక మహర్షి గారి దగ్గరికి కృపతో వచ్చారు. గురు కృప అటువంటిది. ఇది ఆషాఢమాసం, అందులోనూ పౌర్ణమి దగ్గరలో ఉన్నాము. గురు కృప అనేటువంటిది మనందరికీ కావాలి. అటువంటి మహత్తరమైనటువంటి కథ, కృష్ణ కథ మాకు చెప్పండి అన్నారు. ఇది ఘోరమైనటువంటి కలియుగ యుగం కదా. జీవులందరూ కూడా అసుర ప్రవృత్తి కలిగినవారు. అసుర ప్రవృత్తి కలిగినవారు అంటే అసు అంటే ప్రాణములను, రా అంటే ఆసక్తి కలిగినవారు. అశుభిహి తే రమంతే ఇది అసుర, ఇంద్రియ ఆసక్తి కలిగినవారు. ఇటువంటి ఆసక్తి, ఇంద్రియాల యొక్క ఆసక్తి కలిగిన వారు అందరూ ఉన్నారు. దానిలో జ్ఞానులు ఉండరు. ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏ వర్ణములో వారైనా సరే ఈ ఆసురీ సంపద ఎక్కువ ఉంటుంది. నిత్యము ఉత్సాహంగా ఉంటే అది దైవీ సంపద. నిత్యం ఉత్సాహంగా ఉంటే అది దైవీ సంపత్తు. ఈశ్వరో ఆసురీ సంపత్తు అంటారు. అటువంటి ఆసురీ గుణములు, రాక్షస గుణములు అందరికీ ఉన్నాయి. అటువంటి ఆసుర సంబంధమైన దోషాలను తొలగింపజేసుకోవటం, పావనమైనటువంటి పవిత్రమైనటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కృష్ణ ప్రాప్తికరం శాశ్వత సాధనంతో అధునా శ్రీకృష్ణస్వామి వారి యొక్క కథ చెప్పండి మాకు అన్నారు. ఈ విధంగా 7 రకాలుగా ప్రశ్నలు వేశారు. అటువంటి 7 రకముల ప్రశ్నలను గురువుగారు సూత మహర్షి గారు చెప్పబోతూ ఉన్నారు. ఇంకొక మాట, గురువు గారు చింతామణి ఏది కోరుకుంటే అదే ఇస్తుంది, కల్పవృక్షము ఏది కోరుకున్నా స్వర్గలోకంలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఇస్తుంది, గురు కృప అనేటువంటిది ఉంటే వైకుంఠంలో అక్కడికి వెళ్ళి నిత్యము శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళారం సంరంభకున్, దానవోద్రేక స్తంభకు కైలిలోల విలసక్ దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అని పోతన్న గారు అన్నారు. కైవల్యము అంటే అక్కడ వైకుంఠంలో ఉండి కొన్ని రోజుల తర్వాత జారి పడిపోతారు. శ్రీ కైవల్యము కావాలి అంటే అక్కడే స్థిరముగా ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే గురువుల యొక్క అనుగ్రహంతో వైకుంఠంలో ఒక చక్కని పీట వేసి దాని మీద కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యంలో సారూప్యం, సాయుజ్యం, సాలోక్యం, సామీప్యం స్థానానికి తీసుకువెళ్తారు. చింతామణిర్లోకసుఖం సురద్ర స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా దుర్లభమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలిగింపచేస్తారు సద్గురువులు. అప్పుడు సూత మహర్షి గారు అంటున్నారు, మునివరేణ్య వినుము వినిచదన్, ఇలలో నకలదు భాగవతము కలుషారము, దాని వినిన సకల ధర్మంబులను విన్న ఫలము కలుగు ఎట్టి పాపికేనా. ఎంత దుర్మార్గుడైనా, ఎన్ని పాపాలు చేసినా వాడి యొక్క దోషాలు తొలగింపజేయాలి అంటే భాగవతం అనేటువంటి ఒక గ్రంథం ఉందయ్యా. దోషాలని కలుషహరము, ఆ యొక్క దోషాలని తొలగింపజేస్తుంది. సకల ధర్మములకు మనం విన్నా, ఎన్ని పురాణములు విన్నా దానికన్నా ఉత్తమమైనటువంటి శక్తి కలిగేది, ఫలితం వచ్చేది ఎంతటి పాపికైనా భాగవత గ్రంథాన్ని చదవాలి, కనీసం శ్రవణం అయినా చెయ్యాలి అన్నారు. భువనంబున భాగవత శ్రవణములభించుట అరుదు జన్మాంతర సంభవ, పుణ్యహీనులకు మానవులకు వాస్తవము తెలిపినాడను నీకున్. భాగవత కథ వినాలి అన్నా, భాగవతం చెప్పేటువంటి స్థలానికి దేవాలయ ప్రాంగణం కానీ క్షేత్రానికి కానీ వెళ్ళాలి అంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. పూర్వజన్మ సంస్కారం లేకపోతే ఇటువంటి మహత్తరమైనటువంటి భాగవత గ్రంథాన్ని ఎవరు వినలేరు, ఎవ్వరూనూ చెప్పలేరు అన్నారు. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం, కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవై. కలియుగంలో మన వెనకాలే మృత్యు అనేది ఉంటుంది.
అందుకనే కాలక్షేపో నకర్తవ్య ఆయుక్షీణం దినే దినే క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. యమధర్మరాజు కూడా కరుణ చూపించడు. అందుకని ఇటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని కలియుగంలో శ్రీశుకుల వారు ఒక చిలుక మాట్లాడిందండి అన్నారు. రామాయణం భారత భాగవతాలు మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు కూడా మనం పెట్టుకుంటాం. గ్రంథంలో ఉన్నది కాకుండా కాళిదాసు కవిత్వం, నా యొక్క సొంతమైనటువంటి విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ శుకం అలా చెప్పదు. గురువులు వారి తండ్రి గారు వ్యాసుల వారు ఏం చెప్పారో శ్రీ శుకుల వారు కూడా అదే చెబుతారు. మనం చిలక దగ్గరికి వెళ్ళి చిలకని చక్కగా ప్రేమిస్తూ మచ్చిక చేసుకొని రామ అంటే చిలుక కూడా రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణనే అంటుంది. కాబట్టి భాగవతం 5,76,000 శ్లోకాలతో ఉన్నటువంటి మహామాల మంత్రం, 12 స్కంధాలు, 335 అధ్యాయాలతో ఉన్నటువంటి భాగవతాన్ని కలియుగంలో శ్రీశుకుల వారు చెప్పారయ్యా. వ్యాసపుత్రులు తూచా తప్పకుండా అన్నారు. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేతు పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితేషుకే సుధాకుంభం గృహీత్వైవ దేవాః తత్ర సమాగమన్ శుకం నత్వా వదన్ సర్వే స్వకార్యకుశలాః సురాః కథాసుధాం ప్రయచ్చస్వ గృహీత్వైవ సుధామిమాం ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం. ఒకానొక సమయంలో పరీక్షిత్ నరేంద్రుడు ఈ యొక్క కలియుగం ప్రారంభ సమయంలో భాగవతాన్ని వింటున్నప్పుడు శ్రీశుకుల వారు చెబుతున్నప్పుడు దేవతలు అమృత భాండాన్ని తెచ్చారు. ఒక కలశంలో అమృతాన్ని తీసుకువచ్చారు. మాకు భాగవత అమృతం ఇవ్వండి, ఇది స్వచ్ఛమైనటువంటి మా చేతిలో ఉన్న కలశంలో ఉన్న అమృతాన్ని మీకు ఇస్తాము అన్నారు. అప్పుడు ఒక్కసారి నవ్వి, అమృతం త్రాగితే త్రాగిన వారు ఒక్కరే తరిస్తారు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి చెప్పబోయేటువంటి భాగవతం అనేటువంటిది కులమంతా కూడా తరింపచేస్తుందయ్యా అని శ్రీశుకుల వారు చెప్పారు. సూర్యుడు పగలపూట వెలిగిస్తాడు, చంద్రుడు రాత్రిపూట వెలిగిస్తారు. కానీ పుత్రుడు అనేటువంటి వారు కులమంతా కూడా తరింపచేస్తాడు. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని, అమృతాన్ని మేము మీకు ఇవ్వము, మీకు భక్తి ఉండదు అని శ్రీశుకుల వారే దేవతలకి భాగవత గ్రంథాన్ని, అమృతాన్ని చెప్పను అన్నారు. అప్పుడు చిత్తశుద్ధి కలుగజేసి శాశ్వతమగు బ్రహ్మపదమునీయ భాగవతము కంటే లేదు వేరొకండు, భాగవతము కంటే లేదు వేరొకండు దేహికి ముక్తి సాధనంబులైన చదువులందు. మానవ జన్మ రావటం చాలా కష్టం. దానిలోనూ ముక్తి పొందాలి అంటే ఎన్నో సంవత్సరాలు శరీరాన్ని కృషిస్తే కానీ, కృషింపచేస్తే కానీ, రమించి తపించి జపించి స్మరిస్తే కానీ ఎప్పుడో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండొచ్చు కొన్ని కోట్ల జన్మల తర్వాత. కలియుగంలో భాగవతం 7 రోజుల పాటు విన్నట్లయితే వెంటనే ముక్తి అనేటువంటిది వస్తుందయ్యా, ఇది ఒక సాధనము అన్నారు. నవ్వి కృష్ణ కథామృతమునందు ఏడా అనిమిషామృతముదం ఏడా అమరులారా మనకింకాంచనము కాంచంబునకు సత్వము ఉన్నమేమి అమృతం బుకుని పోండు మీరు దివికి. మనకి ఒక రత్నానికి అదేవిధంగా గాజు పెంకుకి తేడా ఉంటుంది కదా, ఆ విధంగానే భాగవత గ్రంథమేమో ఒక రత్నం లాంటిది, బంగారం సంబంధించింది. ఈ యొక్క మీరు తీసుకొచ్చినటువంటి అమృతం, దేవతలు తెచ్చినటువంటి అమృతానికి నక్కకి నాకలోకానికి తేడా ఉందయ్యా, అంత తేడా ఉంది అని చెప్పారు. ఆ సమయంలో బ్రహ్మగారు చూశారు. రాజ్ఞో మోక్షం తథా వీక్ష్య పురాధాతాపి విస్మిత సత్యలోకే తులాం బద్ధ్వా తోలయత్ సాధనాన్యజ లఘూన్యన్యాని జాతాని గౌరవేణ ఇదం మహదు తదా ఋషిగణాः సర్వే విస్మయం పరమం యయుః మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ పఠనాతు శ్రవణాతు సద్యో వైకుంఠ ఫలదాయకం. ఒక తుల పెట్టుకున్నారు, అంటే తుల తూచేది ఉంటుంది కదండి, అది ఒక పక్కన వేదము, వేదాంతము ఇవన్నీ పెట్టేసుకున్నారు గ్రంథాలన్నీ. ఒక భాగవతాన్ని ఒక పక్కన పెట్టారు. అలా త్రాసు పట్టుకున్నటువంటి సమయంలో పైనున్నటువంటి ఒక ముళ్ళు భాగవతం వేపే తూగింది. అంటే భాగవత గ్రంథము కిందకు ఉన్నది, మిగతావన్నీ పైకి లేచిపోయినాయి.
అంటే అంత స్థానంగా ఉన్నటువంటిది భాగవతమయ్యా, అంత గరిష్టంగా మహత్తరమైనటువంటిది, భక్తి జ్ఞాన వైరాగ్యాలని పెంపొందింపు చేసుకునేటువంటిది. బ్రహ్మగారు కూడా ఆశ్చర్యపోయారు. అది చూచి విస్మయం పొందగా మదిలోన లోకేశుడు సత్యలోకమునందు వేదాంగ విద్యలను ఒక పక్క, భాగవతమును ఒక ప్రక్క నుంచి తూపగను వంగెములు భాగవతము కడోకు నందట గౌరవంబుదాన తపసుల బుద్ధి నొంది విష్ణురూపంబకు భాగవతము నుంచి తచ్శ్రవణమునైన పఠనమును అయిన మోక్షంబు ప్రాప్తించును. కృష్ణ కథ అనేటువంటి అమృతం గురువులు వారు ముక్తి పొందుతారయ్యా. అది శ్రవణమైన విన్న కన్న భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మును శుకుండు నాకు వినిపించను, దీనిని శిష్యబుద్ధిచే గొప్యమగు వినిచద నేను అదే నీకును వినుము తపోధన వరేణ్యు విశదముగాకన్. శ్రీశుకుల వారి యొక్క దగ్గర నేను నేర్చుకున్నాను అంటున్నారు సూత మహర్షి గారు. గురు కృప. గురువుగారు వెంటనే చెప్పరండి. ఈ కాలంలో మగపిల్లలు 20 సంవత్సరాల వరకు ఇంట్లో ఉండకూడదు, 20 దాటిన తర్వాత ఇంట్లో ఉండాలి. ఆడపిల్లలు 20 సంవత్సరాల వరకు ఇంట్లో ఉండాలి, 20 దాటిందంటే అత్తగారింటికి వెళ్ళిపోవాలి. ఆ కాలంలో, పూర్వకాలంలో అలా ఉండేది. ఎందుకని అంటే కష్టసుఖాలు మగపిల్లవాడికి తెలుస్తాయి 20 సంవత్సరాల లోపు. కనుక గురువుగారి దగ్గర సేవ శిష్యరికంగా ఉండి 12 సంవత్సరాల పాటు వేదం చదువుకుంటారు. ఏ తల్లి చేతిలో ఏ అమృతహస్తం ఉంటుందో. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని నేను శిష్యరికంగా శుకమహర్షి గారు శ్రీశుకుల వారు చెప్పగా విన్నానయ్యా. పరీక్షిత్ నరేంద్రుడికి ఏది చెప్పారో నేను అది మీకు చెబుతాను అన్నారు. లోక విగ్రహముక్తస్య నారదస్య స్థిరస్య చ విధిశ్రవే కుతః ప్రీతి సంయోగ కుత్రతై సహ. ఇటువంటి భాగవతాన్ని సప్తాహంగా చెయ్యాలి. అది పూర్వం సనకాదులు నలుగురు కూడా, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, బ్రహ్మగారి యొక్క హృదయస్థానం నుంచి వచ్చినటువంటి వారు సన చతుష్టయం. వారు నారద మహర్షి గారికి చెప్పారు 7 రోజుల పాటు సప్తాహంగా అన్నారు. లోక విగ్రహముక్తస్య నారదస్య అస్థిరస్య చ విధిస్రవే కుతః ప్రీతి సంయోగ కుత్రతై సహ. అవునండి, దక్షశాపం ఉన్నది కదా. నారద మహర్షి గారు ఒకరోజు ఒకచోటే ఉండాలి, 7 రోజుల పాటు భగవత్ కథ విన్నారా? ఎలా ఉన్నారు? అద్భుతం, అది మాకు చెప్పండి, వివరించండి అన్నారు. ఒకనాడు నారదుండు విశాలపురంబున సాధు దర్శనము చేయు అరుదించి అటకు 4 కుమారులు ఖిన్నవదనుడైన నారదుని చూచి మునివరేణ్యవి నష్టధనుని కైవడి కానబడుచుంటివి విషన్న భావమున యుక్తంబుగా ఇట్లు ముక్త సంగులకుండు హేతు ఏమియు దీని ఎరుంగు చెప్పుమా. నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చి విశాలపురం అనేటువంటిది మనకి గంగా ప్రాంతంలో ఉంటుంది, ఉత్తరాది హిమాలయ పర్వతాల వైపు. అక్కడికి వెళ్ళారట, విశాల అనేటువంటి ఒక నగరానికి. అక్కడ సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనేటువంటి వారు కలిశారు. ఏమయ్యా నారద, ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నావు, నీ మనసంతా కూడా కకా వికలంగా ఉన్నది, ఏం పోగొట్టుకున్నావు, ఎందుకు బాధగా ఉన్నావు చెప్పవయ్యా అన్నారు. దేవమునీంద్రుడు ఇట్లనియే. నారద మహర్షి గారు సనచతుష్టయానికి నమస్కారం చేసి, నేను ధాత్రికే తెంచి సకల తీర్థములు చూచి ఎందున ప్రశాంతు కలుగమి హృదయమునకు ఖిన్నభావమునందుచున్నవాడు. నేను 14 లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాను. భూలోకంలో తీర్థాలు, క్షేత్రాలకి వెళ్ళాను. ఎక్కడ కూడా పవిత్రమైనటువంటి అవి స్థానాలైనా దాన్ని అపవిత్రం చేస్తున్నారు. వ్యాపార దృక్పథం అయిపోతోంది. పుష్కరంచ ప్రయాగం కాశీం గోదావరీం తథా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం. ఇటువంటి దేవాలయాలందరికీ అన్ని చోట్లకి క్షేత్రాలకి వెళ్ళాను. హరిద్వారము, కురుక్షేత్రము, ప్రయాగ, కాశీ, గోదావరి అంటే నాసిక్ అన్నమాట, హరిద్వారము, ఇలాగ శ్రీరంగము, సేతుబంధము అంటే రామేశ్వరం, ఈ విధంగా అన్ని తీర్థక్షేత్రాలకి వెళ్ళాను. ఎవరు కూడా భక్తి లేదు, వ్యాపారం మీద ఉన్నటువంటి దృష్టి భక్తి మీద లేదు. డబ్బులు ఇస్తే పూజలు చేయిస్తున్నారు,
ధాత్రనెల్ల అధర్మ మైత్రచే ప్రబలిన కలి ఆక్రమించిన కారణమున ఈ యొక్క కలిన అధర్మమిత్రేన అన్నారు. కలిన అధర్మమిత్రేన ధరేయం బాధిత అధునా సత్యన్న అస్తి తపం శౌచం దయాదానం న విద్యతే ఉదరం భరిణో జీవా వరకాహ కూటభాషిణ. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక బాధ, డబ్బులు సంపాదించడం కోసం ధ్యాస, భగవంతుడి మీద ప్రేమ, అనురాగం, అటువంటి ఆసక్తే లేదండి. అందువల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. సత్యంబు పోయి నష్టంబు అయ్యే శౌచంబు దానంబు క్షీణించే తపము చెడియే దయ అంతరించెను. దయ లేదు, అంతరించిపోయి. తపస్సు చేద్దామా అంటే చేయలేదు. ఫోన్లు, టీవీలు, సినిమాలు ఇటువంటి వలన వారికి ధ్యాస లేదుట. తపస్సు చేయాలి అని 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు కానీ 1,00,000 జపం చేయలేకపోతున్నారు. కృతత్రేత ద్వాపర యుగాలలో లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, 1,00,000 జపాన్ని చేసేవారు, ఘడియల్లో నిద్రపోయేవారు, పిడికిల్లో భోజనం చేసేవారు. అటువంటి 1 ఎకరం ఉన్న 4 రోజుల ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు, 10 మంది పిల్లలకు చేసేవారు. ఇది కలియుగం కాబట్టి, కలియుగం అధర్మానికి మిత్రుడు కాబట్టి సత్యం లేదు. ఎవ్వరూ కూడా సత్యం మాట్లాడట్లేదు. నష్టం బయ్యే శౌచంబు, శుచి అనేటువంటిది అది తగ్గిపోయింది. దానం గురించి ఇంకా చెప్పాలా అని అనుకుంటున్నారు. తరుణి స్వతంత్రత తాపరించే శాలకుల్ బుద్ధిదాయకులైరి ఆచారహీనులైరి సమస్త మానవులను. ఇంట్లో ఆడవాళ్ళ యొక్క పెత్తనం అనేది పెరిగిపోతూ ఉన్నది. దానితో పాటు భావమరిది శాలకో గృహనాశాయ అంటారు. పెళ్ళాన్ని కాపురానికి తీసుకురా బాబు, కానీ దిక్కుమాలి బుద్ధి ఉన్నటువంటి భావమరిదిని తేమాకండి అంటారు. ఇంట్లో చేర్చవద్దు అంటారు. మనకి ద్వాపర యుగంలోనే ఉంది. ధృతరాష్ట్రుడి యొక్క భావమరిది శకునిగాడు రాలా, ఆ యొక్క సంసారాన్ని నాశనం చేయలా. పచ్చని రాజవంశమని పాడు నొరింపజనించనాడని కారు చిచ్చు అయినేడు సూత స్నేహముదానికి తోడు గాడుపై కచ్చలు రేపినాడు శకునిగాడు. రగుల్ కొని మంటమింట వివత్సుమింట ఇక శరవర్ష దీర్పగవచ్చు. శకుని అనేటువంటి అతని వలన ఆ కౌరవులందరూ కూడా 100 మంది దుర్యోధనాది అన్నదమ్ములందరూ కూడా ఏ విధంగా అయితే నాశనం అయిపోయారో, ఈ కాలంలో ఆడవాళ్ళ యొక్క పెత్తనం పెరిగింది. దానిలోనూ భావమర్ది యొక్క పెత్తనం కూడా పెరిగిందయ్యా. అట్టశూల జనపదా శివశూల ద్విజాతయ కామిన్య కేశశూలిన్య సంభవంతి కళాభిః. యోగులు కానీ, సిద్ధపురుషులు కానీ, జ్ఞానానికి సంబంధించిన వారు, సత్కర్మ చేసేటువంటి వారు, సమస్తము సాధనాలు కలి రూపంలో దావానలమైపోయింది. అంతా భస్మం అయిపోయింది. చేద్దాం అనుకునే లోపు పక్క వాళ్ళ వల్ల చేయలేకపోతున్నారు. అదేవిధంగా స్త్రీలందరూ కూడా వృత్తులు మారుతున్నారు. సదా ఆచారహీనులైపోయారు. జీవితం ఏదో డబ్బులు సంపాదిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని లీలకు నిలయమైన యమునా నదీ తీరానికి వెళ్ళాను అన్నారు. నారద మహర్షి గారు చెబుతున్నారు. ఎవరికి? సనక సనందన సనత్కుమార సనత్సుజాతకులకు. అన్ని లోకాలు తిరిగాను, భూలోకంలో తీర్థాలు, క్షేత్రాలకి వెళ్ళాను. ఎక్కడ భక్తి, జ్ఞానము, శౌచం, దయ, తపము ఏమీ లేదు. స్త్రీల యొక్క పతనం పెరిగిపోయింది. అలా తిరుగుతూ యమునా నదీ తీరానికి వెళ్ళాను. అలా యమునా నదీ తీరానికి వెళ్ళానా లేదో ఒకటి ఆశ్చర్యం వేసింది. అక్కడ స్త్రీలందరూ ఉన్నారు. 2 పిల్లలు అక్కడ దూరంగా పడుకుని ఉన్నట్టుగా అనిపించింది. నాకు అది చూచి ఆశ్చర్యం వేసింది. వెళ్ళాను అక్కడికి. వృద్ధౌ ద్వౌ పతితౌ పార్శ్వే నిశ్వసంతావచే సదౌ శుశ్రూషయంతి ప్రబోదంతి రుదతి చ తయోః పురః. ఏకాదు తరుణీ తత్ర విషన్నా ఖిన్నమానస. తత్ర ఆశ్చర్యం మయా దృష్టం శ్రూయతాం తన్మునీశ్వరః. అక్కడ ఒక ఆమె తల్లిగారు ఉన్నారు, పిల్లలు ఉన్నారట. తల్లి ఏమో యవ్వనవంతంగా ఉంది, పిల్లలేమో ముసలి వాళ్ళగా ఉన్నారు. పక్కన స్త్రీలందరూ ఉన్నారు. ఎవరమ్మా ఏమిటి అంటే చెప్పారు. కృష్ణా, గోదావరి, యమున, సరస్వతి, భాగీరథి ఇటువంటి నదులన్నీ కూడా స్త్రీ రూపంలో ఉన్నారు. భక్తి అనేటువంటి ఆమె మంచి యవ్వనవంతంగా ఉన్నది. కింద ఉన్నటువంటి పిల్లలండి జ్ఞానము, వైరాగ్యము
పిల్లల కన్నా నేను యవ్వనవంతంగా ఉన్నాను. నా పిల్లలు నాకన్నా చిన్నవాళ్ళు, కానీ వాళ్ళు ముసలి వాళ్ళుగా అయిపోయారు అన్నారు. అప్పుడు దశదిక్షు నిరీక్షంతి రక్షితారం నిజం వపుః. ఎవరైనా నన్ను రక్షిస్తారా అని చూస్తూ ఉన్నాను, మీరొచ్చారు అన్నారు. అయితే నీవు ఎవరు, ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి అడిగారు నారదులు. అహం భక్తిరితి ఖ్యాత ఇమౌ మే తనయౌ మతౌ జ్ఞాన వైరాగ్యనామానౌ కాలయోగేన జర్జరౌ. ఇది కలియుగం కాబట్టి ప్రతి వాళ్ళకి భక్తి ఉంది. పులిహార దద్దోజనం ఇవి స్వామికి నివేదన పెడతాను, నీకింత నాకింత అనేటువంటిది పర్సంటేజ్గా, స్వామి నాకు 10 లక్షలు వస్తే నీకు 1,00,000 రూపాయలు హుండీలో వేస్తానని, ఇలాగ ఒడంబడిగా ఈ యొక్క వ్యాపార దృక్పథంగా అయిపోతూ ఉన్నది. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, ధర్మంగా సంపాదించట్లేదు. అటువంటి ధర్మంగా సంపాదించితే జ్ఞానం ఉన్నట్టు, జ్ఞానంతో పాటు వైరాగ్యం. భక్తి ఉంది కానీ జ్ఞానం వైరాగ్యం ఈ కలియుగంలో చిక్కిపోయి ఉన్నాయి అనే ఉద్దేశంగా చెప్పారు. నేను ఉత్పన్న ద్రవిడేశాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిన్ మహారాష్ట్రే గుర్జరే జీర్ణతాం గత. భక్తి అనేటువంటి ఆమె ద్రవిడ దేశంలో ఆవిర్భవించింది, ఆమె జన్మించింది. అక్కడి నుంచి కర్ణాటకలో వృద్ధి అయ్యాను. మహారాష్ట్ర ఆ ప్రాంతంలో అలా గుజరాత్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా చిక్కిపోయాను, జీర్ణమయ్యాను. బృందావనానికి వచ్చాను, యమునా నదీ తీరంలో. మళ్ళీ నేను మంచి పవిత్రవంతంగా యవ్వనవంతంగా పునఃప్రాప్య నవీనేవ స్వరూపిణి జాతాహం యువతీ సమ్యక్ ప్రేష్ఠరూప అదు సాంప్రతం. నేను బాగున్నాను, యవ్వనవంతంగా ఉన్నాను, మా పిల్లలిద్దరూ కూడా ముసలి వాళ్ళుగా ఉన్నారు అన్నారు. ఇది ఏమీ లేదమ్మా, ఎవరిని అంటానికి లేదు, ఇది కలియుగము, శ్రీహరి నీకు మేలు చేస్తారు అన్నారు. అదే సమయంలో ఆకాశవాణి చెప్పినటువంటి మాటలు విన్నారు. దానితో పాటు ఈ యొక్క శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క కలియుగం ఎలా ఉంది అంటే దుష్కర్మలు చేస్తున్నారు, వంచకులుగా ఉన్నారు. అదేవిధంగా సదా ఆచారము, యోగ మార్గము, తపస్సు ఇవన్నీ కూడా లోపించి ఉన్నాయి. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యం చేస్తున్నారు, డబ్బు లేనటువంటి వారు జ్ఞానవంతులు కూడా, పండితులు శక్తి లేక ఇంట్లోనే కూర్చుంటున్నారు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, విద్య లేనటువంటి వాళ్ళు ఆహార్యం మీద ఆడంబరంగా విభూది, రుద్రాక్షలు, కుండలాలు పెట్టుకుని, బ్రాస్లెట్లు పెట్టుకొని అనేక రకాలుగా విచ్చలవిడిగా వారి యొక్క ఆహార్యంతోనే డబ్బులు సంపాదించేస్తున్నారు. చదువుకున్న వాడికి ధనం లేదు, డాంబికమే ఈ కాలంలో. అదేవిధంగా బృందావనస్య సంయోగాత్ పునస్త్వం తరుణీనవ ధన్యం బృందావనం తే భక్తిర్నృత్యతి యత్రాచ. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా భూమి కాస్త అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎందుకని అంటే భూభారం పెరిగింది. రాక్షసులు మానవులకి రాక్షస సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, వారిని ఆసురీ స్వభావము అంటారు. అంటే ఇంద్రియ నిగ్రహణం లేకుండా ఇంద్రియాల మీద రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులే. అప్పుడు భూదేవి మొయ్యలేకపోతూ ఉంటుంది. భూభారాన్ని తగ్గించాలి అంటే శ్రీ మహావిష్ణువు రావాల్సిందే. అదేవిధంగా ఆదిశేషువు కూడా ఈ యొక్క భూమిని మొయ్యలేకపోతూ ఉంటారు. అటువంటి సమయం ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణస్వామి వారు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కలి బాగా ఫోర్సుగా ఉద్ధృతంగా వచ్చింది అన్నారు. ఇది కలియుగం ప్రవేశించింది కాబట్టి కష్టం అనుకోక్కర్లేదు. కలియుగంలో ఉన్నటువంటి అదృష్టము ఇంకా ఏ యుగములోనూ లేదు. వేల కోట్ల సంవత్సరాలు యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేయకపోయినా ఒక్కసారి భక్తిగా భాగవతం కానీ భగవన్ నామస్మరణ చేస్తే తొందరగా ముక్తి వస్తుంది. ఒక పద్మంలో తుమ్మిద పద్మాన్ని ఇబ్బంది లేకుండా లోపల ఉన్నటువంటి తేనెని, మధువుని ఎలా అయితే త్రాగుతుందో, దృష్టో దిగ్విజయే రాజ్ఞ దీనవచ్చరణం గతః స మయా మారణీయోయం సారంగ ఇవ సారభృకు. భ్రమరం వలె సారం ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. మనకి టీవీల్లోనూ యూట్యూబుల్లోనూ పెద్దలు చాలామంది కలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యను, సంస్కారాన్ని మనం నేర్చుకోవటమే తప్ప వేరే దృష్టి అనేటువంటిది పెట్టకూడదు. ఆ విధంగా
కలియుగంలో తొందరగా మోక్షాన్ని పొందటానికి శ్రీహరి నామస్మరణ చేయటము చాలా విశేషమైనటువంటిది అని నారద మహర్షి గారు భక్తి దేవతకి చెప్పారన్నమాట. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా ఈ పూజలు చేయిస్తాం, ఆ పూజలు చేయిస్తాం, అదేవిధంగా భాగవతం చెబుతామని మీ ఇంటికే వస్తామని డబ్బులు తీసుకుంటున్నారు. అది శుద్ధ తప్పు అన్నమాట. భాగవతము శ్రీ మహావిష్ణువు ఈ అక్షర రూపంలో ఉన్నారు. ఎవరింట్లో అయితే భాగవత గ్రంథం ఇంట్లో ఉండి కాస్త గంధము కుంకుమ అక్షతలు పుష్పం పెడితే గోదానం చేసిన పుణ్యం సాక్షాత్తు శ్రీకృష్ణస్వామి వారే గ్రంథ రూపంలో ఉంటారు. కనుక భాగవత గ్రంథాన్ని పూజించిన తర్వాతే భాగవత శ్రవణం అనేటువంటిది పఠనం అనేటువంటిది చేస్తూ ఉంటారు పెద్దలు. ఆ విధంగానే పండితులందరూ కూడా ఈ కలియుగం వలన సంతాన ఉత్పత్తి చేస్తున్నారే తప్ప దానికి మోక్ష సాధనకు ఎవరూ కూడా కృషి చెయ్యటలేదు. విప్రేర్భాగవతీ వార్త గేహే గేహే జనే జనే కారితా కణలోభేన కథాసారస్తతో గతః పండితాసు కళత్రేణ రమంతే మహిషా ఇవ పుత్రస్యోత్పాదనే దక్ష అదక్ష ముక్తి సాధనే. తపస్సు అనేటువంటి కపట నాటకంగా చేస్తున్నారు. యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తామంటారు. అంతసేపు ఎవరు కూడా చేయించుకునేవాళ్ళు కూర్చోరు. వాళ్ళు ఏదో ఒక లోపం చేసి తొందరగా పూర్తి చేస్తూ ఉంటారు అని చెబుతున్నారు. ఇది ఎవరిని అంటానికి కాదు, ఇది యుగధర్మము, తప్పట్లేదు అంటే అప్పుడు భక్తిదేవి నమస్కరించి, నారద మహర్షి నీ వలనే కదయా ప్రహ్లాదుడు శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందారు, ధ్రువుడు కూడా నీ యొక్క అనుగ్రహాన్ని పొందాడు, కాబట్టి మా పిల్లలను కూడా నీవు రక్షించవయ్యా అని భక్తిదేవి చాలా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసింది. అప్పుడు నారద మహర్షి గారు చెబుతున్నారు, సారవర్జిత కలిలోన సారభూతమైనది ఒక కృష్ణనామంబు అని ఎరింగి ఆశ్రయింపుము కృష్ణుని అఖిల దుఃఖములు శమించును నీకు నీ పుత్రులకును. నిరంతరము కూడా భగవన్నామస్మరణ చెయ్యి. శ్రీకృష్ణ అనండి. స్నానం చేసేటప్పుడు పుండరీకాక్ష 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 అనాలి. అప్పుడు శుద్ధి అవుతుంది. దరిద్రంగా చాలా మానసిక శారీరక అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు నారాయణ అనేటువంటి నామం, దరిద్ర నారాయణుడు అంటారు కదా. ఆబ్దిక సమయాలలో విష్ణుస్మరణ చేస్తారు. ఒకవేళ మన పాపాలన్నీ కూడా తొలగాలి అంటే హరయే నమః హరయే నమః హరయే నమః అనేటువంటి నామాన్ని మనం నిరంతరము కూడా స్మరిస్తూ ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా ద్రౌపది ప్రాణమాన సంరక్షకుండు గోపకాంతాంతరంగ సంతాపత్వన్మనోవల్లభుండు కావండే నిన్ను ద్వారకావాసాని ఒకసారి పిలువ నీ వెచ్చట వసింతువో గోవిందుడు అచ్చట నుండు కుతుకం పొందవన్ తావక రూపమై దైవము నీవు తదాకృతియే ఎల్ల నిక్కముదాపన్. ఈ కలియుగంలో కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. కలియుగమునందే కేవలం భక్తితోనే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందటానికి ఒక అవకాశం ఉంది. నిరంతరము శ్రీకృష్ణస్వామి వారి యొక్క పాదాబ్జములందు అమృతాన్ని గ్రోలుతూ ఉండాలి, నామాన్ని స్మరిస్తూ ఉండాలి, పాదాలు పట్టుకోవాలి. శ్రీకృష్ణస్వామి వారి యొక్క పాదాలే తదేకాధార మనోవృత్తులన్నీ కూడా స్వామి యందు ప్రేరేపించాలి అని చెప్పారు. అప్పుడు బద్ధాంజలిం త్వయా పృష్టం కిం కరోతిమి చేయి కదా. అప్పుడు ముక్తిం దాసిం తదాతుభ్యం జ్ఞాన వైరాగ్యమివు. జ్ఞానము వైరాగ్యాన్ని అభివృద్ధి చేయటానికి నారద మహర్షి గారు రామాయణ భారతం ఇటువంటివి గీతాపాఠం ఇవన్నీ చెప్పారట. ఆ చెవిలో చెప్పినప్పుడు ఒక్కసారి అలా లేచారట ఆ పిల్లలిద్దరూ. మళ్ళీ వెంటనే పడుకున్నారు. ఆకాశవాణి చెప్పింది ఒక సత్కాలక్షేపం చెయ్యాలి అన్నారు. హరిశరణం మమ అంటూ భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి, శ్రీకృష్ణ అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉండండి అన్నారు. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సమయంలో నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని వెంటనే విశాల నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి వారు కలిశారు. ఇక్కడ చూడండి, భక్తికి జ్ఞానానికి రెండూ కూడా ముడిపెడుతున్నారు. జ్ఞానానికి సంబంధమైనటువంటి వారు సనచతుష్టయం, భక్తికి సంబంధించిన వారు
నారద మహర్షి గారు. ఆ విధంగా నారద మహర్షి గారు చెబుతున్నారు, నేను వేదము, వేదాంతము, గీతాపాఠము ముహుర్ముహు మాటిమాటికి చెప్తూ ఉన్నాను, కానీ ఆ పిల్లలు లేవలేదు. అప్పుడు వ్యోమవాణి, ఆకాశవాణి చెప్పింది, ఓ మునీంద్ర, నువ్వు బాధపడకు, సత్కార్యాన్ని ఆచరించు అన్నారు. దానికోసం నేను వస్తున్నాను. ఋషులను అడిగాను, ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. ఈ యొక్క బదరిక వనానికి వచ్చాను. మీరు సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి వారు మా యొక్క గురువులు, తండ్రి గారు బ్రహ్మగారి యొక్క మానస పుత్రులు, జయ విజయులనే శాపం పెట్టినటువంటి వారు, మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అప్పుడు నారద, మము నీవు కోరిన విషయంబు సర్వంబు మాకు విజ్ఞతమయ్యే. నువ్వు ఏదైతే ప్రశ్న ఉన్నదో మాకు పూర్తిగా విన్నాం. చింతింపకము, మీరు చింతించవద్దు. నీకు చెప్పెదము అంతయు తగిన కార్యము నీవు తలచికొంటి. ఋషులు అనేకులు వచించని అనేక మార్గంబులను సద్గతి ప్రదములగును. అవి ఎల్ల స్వర్గదాయకములు శ్రమ సాధ్యములునయుంట నిష్ఫలంబు అయ్యే. చాలామంది చెప్పారు ఋషులందరూ కూడా, అది చాలా కష్టతరమది, ఎక్కువ వేల సంవత్సరాలు జీవించి చేసేటువంటిది. కానీ వైకుంఠధామంబు కలుగచేయు అట్టి సత్కర్మము ఒకటి రహస్యము, అది ఆకాశవాణి నీకు ఆనతిచ్చే భక్తిబోధ విరాగముల్ బ్రతుకుటకును. భక్తి వైరాగ్యం, భక్తి జ్ఞాన వైరాగ్యం అంటాం కదా, జ్ఞానము వైరాగ్యములు అభివృద్ధి కలగాలి అంటే ఋషులు చెప్పిన ప్రకారంగా చేయాలంటే వెంటనే రాదు, తొందరగా మనం ఫలితాన్ని అనుభవించలేం, చాలా సంవత్సరాలు పడుతుంది. వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఒక భక్తి వలనే మనం వెళ్తామయ్యా అని చెప్పారు. ఈ యొక్క నారద మహర్షి గారికి సన చతుష్టయము. ఒక సింహం గర్జన చేస్తే అరణ్యంలో ఉన్నటువంటి తోడేళ్ళన్నీ కూడా ఎలా పారిపోతాయో, శ్రీమద్భాగవతం అనేటువంటి ఒక గ్రంథాన్ని స్మరించిన, చదివిన, ఆలాపనగా, యథేచ్ఛగా అయినా, భక్తిగా అయినా, ఆసక్తితో అయినా, అనురక్తితో అయినా ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వనే. ఆ విధంగా భాగవతం అనేటువంటి గ్రంథము అక్షర సముదాయము 5,76,000 అక్షరాలతో ఉన్నటువంటి మహారాజమంత్రము చదవాలయ్యా అన్నారు. వేదోపనిషదాం సారజ్ఞ భాగవతి కథ అత్యుత్తమ తతో భాతి పృథుగ్భూత ఫలాకృతి. వేదము, వేదాంతము, పురాణముల యొక్క సారం ఏదైతే ఉందో అటువంటి సారమే భాగవతము అని చెప్పారు. అదేవిధంగా భాగవతము 18 పురాణాలలో ఒకటి భాగవతం. వైరాగ్యానికి సంబంధమైనటువంటిది. వ్యాస భగవానులు ఒకసారి చాలా బాధతో ఉన్నప్పుడు, అజ్ఞాన సముద్రంలో మునిగి తేలుతున్నప్పుడు తమరే ఆయనకు 4 శ్లోకములతో కూడిన భాగవతమును ఉపదేశించారు అన్నారు. భాగవత పురాణము వేదములతో సమానమైనది. వ్యాసదేవులు భక్తి జ్ఞాన వైరాగ్యములను చక్కగా ప్రతిష్ఠింపచేయుటకు దీనిని మీరు ప్రకటించారు అన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాల అభివృద్ధి కలగటానికి, వివేకం ఉదయించటానికి, భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞానహేతుకృత మోహమదాంధకార నాశం విధాయ హి తదోదయతే వివేక. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ భాగవతం అనేటువంటి చదవలేము. సత్పురుషుల యొక్క సహవాసము, మోహము, అజ్ఞానము అవన్నీ కూడా తొలగిపోతాయి, వివేకం వస్తుంది అంటున్నారు. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమంచ లభతే పురుషో యదా వై అజ్ఞానహేతుకృత మోహమదాంధకార నాశం విధాయ హి తదోదయతే వివేక అంటూ పద్మపురాణములో 6 అధ్యాయాలు ఉన్నాయి. దానిలో ప్రథమ ద్వితీయోధ్యాయ సమాప్త. స్వస్తి.